ఈరోజు మనము గ్లోబల్ టీ హోమ్స్ అనే రియల్ ఎస్టేట్ దుబాయ్లో మన రియల్ ఎస్టేట్ కంపెనీ టాప్ డెవలపర్స్తో మనం టైఅప్ అయ్యి శోభా అనుకోండి, బింగాట్ అనుకోండి, రీఫ్ కంపెనీ అనుకోండి, వాళ్ళతో టైఅప్ అయ్యి చాలామంది ఈ రోజుల్లో అందరూ గ్లోబల్లో ఆలోచిస్తారు. డిఫరెంట్ కంట్రీల్లో మన బిజినెస్ చేయడము చాలామంది. ఇప్పుడు దుబాయ్ అనేది అందరికీ నియర్ బై కంట్రీ. దుబాయ్ అనేది ఆల్మోస్ట్ బిజినెస్ చేసుకోవడానికి డిఫరెంట్ కంట్రీలు చేసుకోవడానికి అందరూ దుబాయ్ ఆఫీసులు పెట్టడం అవన్నీ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మన గ్లోబల్ టీ హోమ్స్ అనే కంపెనీ ఎవరికైనా ఆఫీసులు, రెంటల్, ప్రాపర్టీ కావాలన్నా అన్నిటికీ మన కంపెనీ దుబాయ్లో గ్లోబల్ టీ హోమ్స్ అనే కంపెనీ ఫ్యూచర్లో మంచిగా పెద్ద డెవలపర్గా ఎదగాలని కూడా మాకు కోరిక ఉంది. కంపెనీ స్వాబరియాట్ నుండి రాజ్ కుమార్ గారు వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గ్లోబల్ టీ హోమ్స్ మాకు అంటే ఈ రోడ్ షో కండక్ట్ చేసి ఇక్కడ ఈవెంట్ చేసినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. గ్లోబల్ యూనివర్సిటీ తెలంగాణ, ఆంధ్రాలో కాకుండా గుజరాత్లో కూడా బిజినెస్ చేసింది. ఇప్పుడు వాళ్ళు దుబాయ్లో వాళ్ళ ఆఫీస్ పెట్టి దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ చాలా మంది కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి వాళ్ళు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ రూపంలో అందరికీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయి, క్యాపిటల్ అప్రిషియేషన్ అవుతుందో వాళ్ళు చెప్తున్నారు. సో దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. ఈ మధ్య హైదరాబాద్ నుండి అంటే తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. చాలా మందికి ఎగ్జాక్ట్ గా గైడ్ చేసే కన్సల్టెన్సీస్ లేవు. ఎన్నో వేల కన్సల్టెన్సీస్ ఉన్నాయి, బట్ వాళ్ళు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే అందులో అంటే లెజిటిమేట్ కానీ యాక్చువల్గా ఉండదు అనమాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ డెవలపర్స్, వీళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉంది, వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా వీళ్ళ దగ్గర ఒక 10 మంది ప్రొఫెషనల్ ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు మాతో టైఅప్ అయ్యి వచ్చే క్లయింట్స్కి ఎగ్జాక్ట్గా రిక్వైర్మెంట్స్ చెప్పి యాక్చువల్గా మార్కెట్లో ఉన్న లోపాన్ని వీళ్ళు చూసుకొని వీళ్ళు దాన్ని హెల్ప్ఫుల్గా చేస్తున్నారు అనమాట. విచ్ ఇస్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ శోభా యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ టీ హోమ్స్. అండ్ శోభా గురించి చెప్పాలంటే శోభా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ డెవలపర్ ఇన్ దుబాయ్ అండ్ బేసికలీ ఫ్రమ్ కేరళ నుంచి అనమాట. మా చైర్మన్ వీఆర్ దేర్ ఇన్ కేరళ, వీఆర్ దేర్ అంటే ఇండియాలో చాలా చోట్ల ఉన్నాం అనమాట. ఎన్సీఆర్, నోయిడా, గుజరాత్లో కూడా ఉన్నాము. సో దుబాయ్లో మాది వాస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. మోర్ దెన్ 13 ప్రాజెక్ట్స్, చాలా హ్యూజ్ అనమాట. అరౌండ్ 35,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు శోభాలో. శోభా ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ అండి. వీఆర్ నంబర్ 1 ఇన్ క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే దెర్ ఈస్ నో కంపెనీ అట్లీస్ట్ క్లోజ్ టు అవర్ శోభా అనమాట. అండ్ సెకండ్ వచ్చి ఆన్ టైమ్ డెలివరీ, అన్ని ప్రాజెక్ట్స్ కూడా బిఫోర్ డెలివరీ ఇస్తాం. ఈ రోజు ఈ సందర్భంలో అంటే వీఆర్ గివింగ్ ఆఫర్ టు క్లయింట్స్, గ్లోబల్ టీ హోమ్స్ క్లయింట్స్కి మేము నార్మల్గా పేమెంట్ ప్లాన్లో అంటే 60-40 ఉంటుంది. ఈ 1 and 2 daysలో ఎక్స్క్లూజివ్గా 40-60 పేమెంట్ ప్లాన్ వస్తుంది. వెరస్ క్లయింట్కి ఇది చాలా వెసులుబాటుగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ప్రాపర్టీ రేట్స్ ఎలా ఉంటాయి? మెరిట్స్, డిమెరిట్స్, ఇక్కడ నుంచి అక్కడికి ప్రాపర్టీ రేట్స్ డిఫరెంట్ ఏముంటుంది? అంటే ప్రాపర్టీ రేట్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ మనకి 1 crore నుండి 500 crores వరకు విల్లాస్, మ్యాన్షన్స్, అపార్ట్మెంట్స్ ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే మీకు వచ్చే క్యాపిటల్ అప్రిషియేషన్, ఆర్ఓఐ ఇక్కడ మనకి రెసిడెన్షియల్లో 3 to 4% వస్తుంది, కమర్షియల్లో 5 to 6% వస్తుంది. కానీ అక్కడ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే నెట్ ఆర్ఓఐ, నాట్ అంటే వేరే కదా, నెట్ మీ పాకెట్లోకి వచ్చే ఆర్ఓఐ 8 to 10% ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా అక్కడ 30 to 40% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 crore పెట్టారనుకోండి, మీకు 8 lakhs to 9 lakhs per annum రెంటల్స్ వస్తాయి. అదే ప్రాపర్టీ ఆఫ్ ప్లాన్లో అండర్ కన్స్ట్రక్షన్లో కొంటే 1 crore కొన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది బై ద టైం కంప్లీషన్ చేయడానికి 3 yearsలో 1 crore 40 lakhs నుంచి 1 crore 50 lakhs వరకు మీకు క్యాపిటల్ అప్రిషియేషన్ అవుతుంది. సో మోస్ట్లీ దుబాయ్నే చూస్ చేసుకోవాలంటే వై ఓన్లీ దుబాయ్? ఎందుకు ప్రత్యేకంగా అది ఒకటే? దుబాయ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు హైదరాబాద్. 3 hours మీరు దుబాయ్ రీచ్ అయిపోవచ్చు. ఓకే, దేర్ ఆర్ చాలా మంది పొద్దున వచ్చి ఈవినింగ్ కి పని చూసుకొని వెళ్ళిపోవాలి చాలా మంది ఉన్నారు. అంటే ఈజీ అనమాట, ఈజీ. అదే యూఎస్ అంటే 24 hours అట్లా అవుతుంది. పాయింట్ నెంబర్ 1. సెకండ్, నెక్స్ట్ కల్చర్. దుబాయ్లో ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీబడి నోస్ హిందీ, కల్చర్ చాలా సేమ్ ఉంటుంది. అంటే యూ విల్ ఫీల్ లైక్ ఇట్స్ అన్ ఇండియా ఆల్మోస్ట్. కంఫర్ట్ ఉంటుంది. సెకండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే దుబాయ్ నుంచి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి మీకు 20 minutesలో మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ థర్డ్ వచ్చి ట్యాక్స్ బెనిఫిట్స్. మీరు ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చేయాలంటే 7 to 8% ఉంటుంది అనమాట. అదే దుబాయ్లో అయితే జస్ట్ 4% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెట్టవచ్చు. ఇంకోటి మెయిన్ పాయింట్ వచ్చేసి గోల్డెన్ వీసా. ఎవరైనా 2 million అంటే 5 crores ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 10 years గోల్డెన్ వీసా ఇస్తారు అనమాట. సో దట్ యూ కెన్ ట్రావెల్ వితౌట్ వీసా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. అది నాట్ ఓన్లీ యూ, హోల్ ఫ్యామిలీకి ఇస్తారు. ఓకే.
దానివల్ల మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, అక్కడ ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు. ఈజ్ ఆఫ్ బిజినెస్ చాలా బాగుంటుందండి అక్కడ. ఈ రోజు మనము గ్లోబల్ టీ హోమ్స్ అనే రియల్ ఎస్టేట్ దుబాయ్లో మన రియల్ ఎస్టేట్ కంపెనీ టాప్ డెవలపర్స్తో మన టైప్ అయ్యి శోభ అనుకోండి, బింగాట్ అనుకోండి, రీఫ్ కంపెనీ అనుకోండి, వాళ్ళతో టైప్ అయ్యి చాలా మంది ఈ రోజుల్లో అందరూ గ్లోబల్లో ఆలోచిస్తారు. డిఫరెంట్ కంట్రీలో మన బిజినెస్ చేయడము చాలా మంది. ఇప్పుడు దుబాయ్ అనేది అందరికీ నియర్ బై కంట్రీ. దుబాయ్ అనేది ఆల్మోస్ట్ బిజినెస్ చేసుకోవడానికి డిఫరెంట్ కంట్రీలు చేసుకోవడానికి అందరూ దుబాయ్ ఆఫీసులు పెట్టడం అవన్నీ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మన గ్లోబల్ టీ హోమ్స్ అనే కంపెనీ ఎవరికైనా ఆఫీసులు, రెంటల్, ప్రాపర్టీ కావాలన్నా అన్నిటికీ మన కంపెనీ దుబాయ్లో గ్లోబల్ టీ హోమ్స్ అనే కంపెనీ ఫ్యూచర్లో మంచిగా పెద్ద డెవలపర్గా ఎదగాలని కూడా మాకు కోరిక ఉంది. కంపెనీ స్వాబరియాట్ నుండి రాజ్ కుమార్ గారు వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గ్లోబల్ టీ హోమ్స్ మాకు ఈ రోడ్ షో కండక్ట్ చేసి ఇక్కడ ఈవెంట్ చేసినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. గ్లోబల్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రాలో కాకుండా గుజరాత్లో కూడా బిజినెస్ చేసింది. ఇప్పుడు వాళ్ళు దుబాయ్లో వాళ్ళ ఆఫీస్ పెట్టి దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ చాలా మంది కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి వాళ్ళు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ రూపంలో అందరికీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయి, క్యాపిటల్ అప్రిషియేషన్ అవుతుందో వాళ్ళు చెప్తున్నారు. సో దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. ఈ మధ్య హైదరాబాద్ నుండి అంటే తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. చాలా మందికి ఎగ్జాక్ట్ గా గైడ్ చేసే కన్సల్టెన్సీస్ లేవు. ఎన్నో వేల కన్సల్టెన్సీస్ ఉన్నాయి, బట్ వాళ్ళు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే అందులో అంటే లెజిటిమేట్ కానీ యాక్చువల్గా ఉండదు అనమాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ డెవలపర్స్, వీళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉంది, వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళ దగ్గర ఒక 10 మంది ప్రొఫెషనల్ ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు మాతో టైప్ అయ్యి వచ్చే క్లయింట్స్కి ఎగ్జాక్ట్గా రిక్వైర్మెంట్స్ చెప్పి యాక్చువల్గా మార్కెట్లో ఉన్న లోపాన్ని వీళ్ళు లూపోల్ని చూసుకొని వీళ్ళు దాన్ని హెల్ప్ఫుల్గా చేస్తున్నారు అనమాట. విచ్ ఇస్ విన్ సిచ్యువేషన్ ఫర్ శోభా యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ టీ హోమ్స్. అండ్ శోభా గురించి చెప్పాలంటే శోభా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ డెవలపర్ ఇన్ దుబాయ్ అండ్ బేసికలీ ఫ్రమ్ కేరళ నుంచి అనమాట. మా చైర్మన్ వీఆర్ దేర్ ఇన్ కేరళ, వీఆర్ దేర్ ఇన్ అంటే ఇండియాలో చాలా చోట్ల ఉన్నాం అనమాట. ఎన్సీఆర్, నోయిడా, గుజరాత్లో కూడా ఉన్నాము. సో దుబాయ్లో మాది వాస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. మోర్ దెన్ 13 ప్రాజెక్ట్స్, చాలా హ్యూజ్ అనమాట. అరౌండ్ 35,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు శోభాలో. శోభా ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ అండి. వీఆర్ నంబర్ 1 ఇన్ క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే దెర్ ఈస్ నో కంపెనీ అట్లీస్ట్ క్లోజ్ టు అవర్ శోభా అనమాట. అండ్ సెకండ్ వచ్చి ఆన్ టైమ్ డెలివరీ, అన్ని ప్రాజెక్ట్స్ కూడా బిఫోర్ డెలివరీ ఇస్తాం. ఈ సందర్భంలో అంటే వీఆర్ గివింగ్ ఆఫర్ టు క్లయింట్స్, గ్లోబల్ టీ హోమ్స్ క్లయింట్స్కి మేము నార్మల్గా పేమెంట్ ప్లాన్లో అంటే 60-40 ఉంటుంది. ఈ 1 and 2 daysలో ఎక్స్క్లూజివ్గా 40-60 పేమెంట్ ప్లాన్ వస్తుంది. వెరస్ క్లయింట్కి ఇది చాలా వెసులుబాటుగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ప్రాపర్టీ రేట్స్ ఎలా ఉంటాయి? మెరిట్స్, డిమెరిట్స్, ఇక్కడ నుంచి అక్కడికి ప్రాపర్టీ రేట్స్ డిఫరెంట్ ఏముంటుంది? అంటే ప్రాపర్టీ రేట్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ మనకి 1 crore నుండి 500 crores వరకు విల్లాస్, మ్యాన్షన్స్, అపార్ట్మెంట్స్ ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే మీకు వచ్చే క్యాపిటల్ అప్రిషియేషన్, ఆర్ఓఐ ఇక్కడ మనకి రెసిడెన్షియల్లో 3 to 4% వస్తుంది, కమర్షియల్లో 5 to 6% వస్తుంది. కానీ అక్కడ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే నెట్ ఆర్ఓఐ నాట్ అంటే వేరే కదా, నెట్ మీ పాకెట్లోకి వచ్చే ఆర్ఓఐ 8 to 10% ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా అక్కడ 30 to 40% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 crore పెట్టారనుకోండి, మీకు 8 lakhs to 9 lakhs per annum రెంటల్స్ వస్తాయి. అదే ప్రాపర్టీ ఆఫ్ ప్లాన్లో అండర్ కన్స్ట్రక్షన్లో కొంటే 1 crore కొన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది బై ద టైం కంప్లీషన్ చేయడానికి 3 yearsలో 1 crore 40 lakhs నుంచి 1 crore 50 lakhs వరకు మీకు క్యాపిటల్ అప్రిషియేషన్ అవుతుంది. సో మోస్ట్లీ దుబాయ్నే చూస్ చేసుకోవాలంటే వై ఓన్లీ దుబాయ్? ఎందుకు ప్రత్యేకంగా అది ఒకటే? దుబాయ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు హైదరాబాద్. 3 hours లో మీరు దుబాయ్ రీచ్ అయిపోవచ్చు. ఓకే, దేర్ ఆర్ చాలా మంది పొద్దున వచ్చి ఈవినింగ్ కి పని చూసుకొని వెళ్ళిపోవాలి, చాలా మంది ఉన్నారు. అంటే ఈజీ అనమాట, ఈజీ. అదే యూఎస్ అంటే 24 hours అట్లా అవుతుంది. పాయింట్ నెంబర్ 1. సెకండ్, నెక్స్ట్ కల్చర్. దుబాయ్లో ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీబడి నోస్ హిందీ, కల్చర్ చాలా సేమ్ ఉంటుంది. అంటే యూ విల్ ఫీల్ లైక్ ఇట్స్ అన్ ఇండియా ఆల్మోస్ట్. కంఫర్ట్ ఉంటుంది. సెకండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే దుబాయ్ నుంచి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి మీకు 20 minutesలో మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ థర్డ్ వచ్చి ట్యాక్స్ బెనిఫిట్స్. మీరు ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చేయాలంటే 7 to 8% ఉంటుంది అనమాట. అదే దుబాయ్లో అయితే జస్ట్ 4% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెట్టవచ్చు. ఇంకోటి మెయిన్ పాయింట్ వచ్చేసి గోల్డెన్ వీసా. ఎవరైనా 2 million అంటే 5 crores ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 10 years గోల్డెన్ వీసా ఇస్తారు అనమాట. సో దట్ యూ కెన్ ట్రావెల్ వితౌట్ వీసా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. అది నాట్ ఓన్లీ యూ, హోల్ ఫ్యామిలీకి ఇస్తారు. ఓకే.
దానివల్ల మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, అక్కడ ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు. ఈజ్ ఆఫ్ బిజినెస్ చాలా అంటే చాలా బాగుంటుందండి అక్కడ.